హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హనుమంతుని దేవుని గురించి తెలుసుకుందాం రండి. హనుమంతుడు వాయుదేవుని కుమారుడు మరియు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు. అతని జన్మ వృత్తాంతం చాలా ఆసక్తికరమైనది. అంజనాదేవి అనే ఒక అప్సరస ఒక శాపం కారణంగా వానర ముఖంతో భూమిపై జన్మించింది. ఆమె కేసరి అనే వానర రాజును వివాహం చేసుకుంది. సంతానం కోసం వారు తీవ్రంగా తపస్సు చేశారు. వాయుదేవుడు వారి భక్తికి మెచ్చి తన తేజస్సును అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అలా హనుమంతుడు జన్మించాడు. పుట్టిన వెంటనే ఆకలితో ఉన్న హనుమంతుడు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని ఒక పండుగా భావించి దానిని పట్టుకోవడానికి ఎగిరాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని దవడపై కొట్టాడు. దానివల్ల ఆయన దవడ కాస్త వంగిపోయింది. అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. హనుమ అంటే దవడ. బాల్యంలోనే హనుమంతుడు తన అసాధారణమైన శక్తులను ప్రదర్శించాడు. సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నించడం, ఋషులను ఆటపట్టించడం వంటి చేష్టలు చేశాడు. ఒకసారి ఒక ఋషి కోపించి తన శక్తులను మరచిపోయేలా ఆయనను శపించాడు. అయితే ఎవరైనా గుర్తు చేస్తేనే ఆయనకు తన శక్తులు గుర్తుకు వస్తాయని కూడా ఆ ఋషి చెప్పాడు. యుక్త వయస్సులో హనుమంతుడు సూర్యుడి వద్ద శిష్యరికం చేశాడు మరియు అన్ని విద్యలను, ముఖ్యంగా వ్యాకరణాన్ని అభ్యసించాడు. ఆయన గొప్ప జ్ఞాని మరియు బుద్ధిమంతుడు. రామాయణంలో హనుమంతుడు ఒక కీలకమైన పాత్ర పోషించాడు. సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు రాముడికి సహాయం చేయడానికి హనుమంతుడు తన వానర సైన్యంతో లంకకు వెళ్లాడు. తన అద్భుతమైన శక్తి, ధైర్యం మరియు భక్తితో ఆయన అనేక అసాధ్యమైన పనులు చేశాడు. సముద్రాన్ని దాటడం, లంకలో సీతను కనుగొనడం, లంకను తగలబెట్టడం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వంటి ఆయన పోద్వికి రామాయణంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. రాముడి పట్ల హనుమంతుని భక్తి అనన్యమైనది. ఆయన తన జీవితాన్ని రాముడి సేవకు అంకితం చేశాడు. అందుకే ఆయనను రామభక్త హనుమాన్ అని పిలుస్తారు. రామాయణం ముగిసిన తర్వాత కూడా హనుమంతుడు భూమిపై చిరంజీవిగా ఉంటాడని రాముడు వరం ఇచ్చాడు. హనుమంతుడు బలం, ధైర్యం, భక్తి మరియు విధేయతకు చిహ్నంగా పూజించబడతాడు. ఆయనను ఆరాధించడం వల్ల భయాలు తొలగిపోతాయని, కష్టాలు దూరమవుతాయని భక్తులు నమ్ముతారు. భారతదేశంలో హనుమంతుని ఆలయాలు అనేకం ఉన్నాయి మరియు ఆయనను నిత్యం పూజిస్తారు. హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.